రజనీ గారు, వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్ మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ అ ప్లెజర్ టు ఇంటరాక్ట్ విత్ యూ. రజనీ గారు, థ్యాంక్ యూ. ఆ హైకోర్టులో ఒక కీలకమైనటువంటి ఒక ఉత్తర్వు అనాలా లేదంటే ఆర్డర్ అనాలో, ఆ, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కేసులు ఎదుర్కొంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఇసుక కేసు కానీ, మద్యం కేసు కానీ. సరే, ఆ కేసు ఎంతవరకు వ్యాలిడ్ అయ్యి పక్కన పెడితే ముందస్తు బెయిల్ అనేది మంజూరైంది. అంటే ఎన్నికల ముంగిట ఉన్నాం కదా, ఈ ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది ఒక రకంగా నైతిక విజయంగా చూడాలా లేదంటే ఎలా చూడాలి? సార్, ముందస్తు బెయిల్ ఇవ్వడం అనేది ప్రతి కేసులో, ఈ కేసు కాదండి, ఏ కేసులోనైనా సర్వసాధారణం. దీన్ని ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు గారికి ఊరట, రిలాక్సేషన్ అని అనొచ్చండి. ఎందుకంటే ఆధారాలు చూపించినప్పుడు ఇంకా కూడా మాకు టైం కావాలి, మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటూ పారదర్శకంగా ఆధారాలు ప్రొడ్యూస్ చేయకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడమే ఒక పెద్ద తప్పు. దాంట్లో సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ అనేది అప్లికేబుల్ అవుతుందని ఈ రోజుకి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగా, ఎప్పుడైతే 17 సబ్ క్లాజ్ ఏ అప్లికేబుల్ అవుతుందంటే ఈ ముందస్తు బెయిల్ ఉండదు, బెయిల్ అక్కర్లేదండి. ఏదైనా గవర్నర్ గారి సమక్షంలో విచారణ జరుగుతుంది. అంటే ఆయన అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి దాని ఒక ప్రొసీజర్ ని ఫాలో అవుతే చాలు, కానీ ఇతన్ని జైల్లోకి తీసుకెళ్లేది, అరెస్ట్ చేసేది, బెయిల్లు ఇవంతా ఆ ప్రొసీజర్ లో లేవండి. దెర్ ఇస్ సమ్ రిలాక్సేషన్. సో ఊరట అనేది 17 సబ్ క్లాజ్ ఏ ఒకటి వస్తే ఇక ఆయన మీద ఏ కేసు పెట్టినా దానికి ఫ్రీ అయిపోతుందండి. కానీ ఇప్పుడు దానికి ఇంకా జడ్జ్మెంట్ పెండింగ్ లోనే ఉంది. అంటే జడ్జ్మెంట్ రిజర్వ్డ్ అన్నారు, ఇంకా రిలీజ్ చేయలేదు. ఎనీవే, ఐఆర్ఆర్ లో కానీ, ఇసుకలో కానీ, మధ్యలో కానీ ఊరట కలిపేచ్చారు. సో ముందస్తు బెయిల్ మంజూరైంది. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారు నిర్విరామ కృషి చేయొచ్చు. అప్పుడప్పుడు వారు పిలిచినప్పుడు అటెండ్ అయితే చాలు. ₹1,00,000 పూచీకత్తు మీద సంతకాలు అవన్నీ ఉంటాయి కదా, దాని ఒక ప్రొసీజర్ అన్నమాట. యాజ్ పర్ నామ్స్ యాంటిసిపేటరీ బెయిల్ ఎలా ఉంటుందో ఆ ప్రొసీజర్ ని ఫాలో అవుతారు. సో దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అంటే రాజధానికి రాజధానే కట్టలేదురా మగడా అంటే రోడ్డు గురించి మాట్లాడతాడు. అసలు రోడ్డు ఏదిరా బాబు అంటే కాగితాల్లో లేదా అంటాడు. అసలు కాగితాల వల్ల నష్టం ఏమొచ్చిందంటే వచ్చుంటే అంటాడు. అసలు దారుణం ఏంటంటే ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే ఇలా మెలిక తిరగడం వల్ల లింగంనేని రమేష్ గారి భూములు కోట్లు అయిపోయినాయట. ఆయన భూములు కోట్లు అవుతాయన్న ఉద్దేశంతో ఆయన హెరిటేజ్ కి భూములు కొనిచ్చి గిఫ్ట్ గా ఇచ్చారట. ఏది మన లోకేష్ బాబు గారు. దీన్ని క్విట్ ప్రోకో అంటారు. మనం ఒక పని చేస్తే దాన్ని ఆశించి అవతలోడు ఇంకొకటి గిఫ్ట్ గా ఇస్తే దాన్ని ఏదో క్విట్ ప్రోకో అనే ఒక ప్రొసీజర్ ఉంటది. దాంట్లో ఇది అప్లికబుల్ అయిందట. సరే, రాజధాని లేదు, రోడ్డే రాలేదు అంటే వస్తే వస్తే వీళ్ళ భూములు డబుల్ అయిపోతే వాళ్ళు దైనికి గిఫ్ట్ ఇచ్చేస్తారు అంటే పిచ్చి పట్టేసిందండి నిజంగా. మాకు తెలిసి ఆ ఏదైతే విజయనగరం నుంచి వైజాగ్ కలుపుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ని కవర్ చేస్తూ వైజాగ్ వరకు 6 లైన్లు ఒకటి వేసారండి. రోడ్డు 6 లైన్ల రోడ్డు వలన రాడిసన్ హోటల్ కి తగిలి రాడిసన్ హోటల్ ముందు భాగం అంతా పోయే పరిస్థితి ఉంది. కానీ ఆ లైన్ ఇటు తిప్పారండి. ఇటు తిప్పడం వల్ల ఆ మెలిక మెలిక స్ట్రైట్ గా పోకుండా వంకలు వంకలు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. దీనికి రాడిసన్ హోటల్ కి నష్టం జరగకుండా వాటిల్లకుండా వీళ్ళు కాపాడిన పర్వంతో గౌరవ విజయసాయి రెడ్డి గారు వారి బినామీలు రాడిసన్ హోటల్లో 50% షేర్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారగానే మేము ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వెళ్లే దారి ఏదైతే ఉందో అది ఎందుకు వంపు సొంపులు తిరిగింది 6 లైన్లు. రాడిసన్ హోటల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ కి సంబంధించిన బినామీలు కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ ఎందుకు అంత షేర్ ఉంది? హోటల్ కి చిన్న దెబ్బ కూడా ఎందుకు తగల్లా? పోతే పోతుంది, రోడ్డుకి అడ్డం వస్తే హోటల్ పోతుంది, భూములు పోతాయి, ఇళ్ళు పోతాయి, పొలాలు పోతాయి. హోటల్ ఏమైనా దిగొచ్చిందా? హోటల్ కి దెబ్బ తగలకుండా చేశారు. అది స్కామ్ అంటే. అదే రకంగా మద్యం గురించండి. మద్యం గురించి వాళ్ళు పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే చంద్రబాబు గారి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారికి డీలర్షిప్ ఇచ్చారట. సరే, ఏమో మరి విచారణ చేస్తారుగా తెలుస్తుంది. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు, వారి సన్నిహితులు, విజయసాయి రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అధాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ కి ఓనర్లండి మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు. ఒక డీలర్షిప్ అవతలోడికి ఇస్తేనే ఒకవేళ తప్పే ఉంటే, అరే ఎంపీ స్థాయిలో పార్లమెంట్ లో కూర్చొని స్పెషల్ స్టేటస్ తీసుకురారా, పోలవరంకి ఫండ్ రిలీజ్ చేయరా, దేశానికి రాష్ట్రానికి ఏదైనా ఉద్ధరించి చావండ్రా అంటే వాళ్ళు మాత్రం వాళ్ళ సొంత పత్యాపార బిజినెస్లు పెట్టుకుంటారు. దాంట్లో ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ కానీ, అదాన్ డిస్టిలరీస్ కానీ వీటన్నిటికీ ఒక హెడ్ ఉంటారండి, ఎస్పీవై బెవరేజెస్ కార్పొరేషన్ అని.
ఆ బెవరేజెస్ కార్పొరేషన్ సెక్రటరీనో చైర్మన్ గారు ఎవరు అంటే వాసుదేవ రెడ్డి గారు. ఇక్కడ వచ్చి వాసుదేవ రెడ్డి గారు అయిపోయారండి. మళ్ళా మీరు అడుగుతున్న ఇసుకకి సంబంధించి ఎలిగేషన్ ఇప్పటి వరకు మందు గురించి అండి అయిపోయింది. ఇసుక ఇసుక చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఫ్రీగా ఇచ్చారట, దానివల్ల వేల కోట్లు లాస్ అయిపోయిందట. అందుకని ఈయన డబ్బులు కమ్ముతున్నాడు. మనకి మనకి ఉచితంగా పథకాలు ఇస్తాడు కానీ ఇసుక ఇవ్వడండి. ఇసుక ఇస్తే మనం ఇల్లు కట్టుకొని బాగుపడిపోతాం కదా. అదే డబ్బులు ఇచ్చారనుకోండి, అటు ఇటు ఇటు అటు వేస్ట్ చేసి అదేంటి జూదాలు, పేకాట్లు, మందులు, ఇలా విచ్చలవిడితనం అయిపోతుంది. పని ఇస్తే బతుకుతారు, డబ్బు ఇస్తే ఖర్చు చేస్తారు. సో ఈ రకంగా ఆయన ఇసుక మనకి వృధాగా ఇవ్వడం ఎందుకు అను ట్రక్కుకి 1200 గత ప్రభుత్వంలో పెట్రోల్ ఖర్చులకు అయ్యేది, లోడింగ్ కి అన్లోడింగ్ కానీ పర్సన్ కి కానీ. ఇప్పుడు మాత్రం 6,000, 7,000కి 10,000 లోపుకి, 6 నుంచి 7 నుంచి 10,000 లోపుకి ఇసుక ఖరీదైంది. మరి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు మిగిల్చాడో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రేపు లెక్క తేలుస్తారు. ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల ఒక స్కామ్ జరిగిందట, మందు డీలర్షిప్ ఇవ్వడం వల్ల ఒక స్కామ్ జరిగిందంట, రోడ్డు ఒకవేళ వేసి ఉంటే అమ్మో లింగమనేని రమేష్ గారి ఇల్లు ఆస్తులు డబుల్ అయిపోతాయి. అదే రకంగా హెరిటేజ్ కి ఆయన భూములు కొనిచ్చేస్తారట. మరి ఇదంతా ఎక్కడ ఉంది సార్ అంటే కాగితాల్లో ఉందంటారు. సో సరైన ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేని పిదపట కేసుకి సంబంధించి ఆధారాలు లేకపోయినప్పటికీ ఒక ఎలిగేషన్ ఏదో చేశారు, ఆ కాగితాలు ఈ కాగితాలు తీసుకొచ్చారు కాబట్టి కోర్టు మెట్లు ఎలా ఉంటాయి అంటేనండి, ఒకసారి అంటూ ఎక్కాక ఆధారాలు చూపించుకున్నాక వారంతట వారు నిజాయితీ నిరూపించుకున్నాకే మెట్లు దిగి కిందకు వచ్చే పరిస్థితి. సో ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు చేసినటువంటి అవినీతి ఆరోపణలో కోర్టు మెట్లు ఎక్కారు. సో తనని తాను నిరూపించుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ 100% నిజాయితీగా మెట్లు దిగి కిందకు వచ్చే అవకాశాలు 100కి 200 ఉన్నాయండి. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ ఒక్కరోజు స్కాములకి పాల్పడని వ్యక్తి ఈ రోజు ఇన్ని వేల కోట్లు అంటున్నారు. ఒక చాట అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి మాకు రిమాండ్ రిపోర్ట్ లో 255 కోట్లు. సో 250 కోట్లు మాకు ఒక షేర్ లో వచ్చేస్తాయి, మేము దానికోసం ఎందుకు అలా చేస్తాము, మా కుటుంబం అలాంటిది కాదు అంటూ భువనేశ్వరం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో తద్వారా అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు కాదండి, రిమాండ్ రిపోర్ట్ నే మనం కన్సిడర్ చేయాలి. కానీ మీడియా మిత్రులు కానీ ఇంకొకరు కానీ దాన్ని 355 కోట్లని 450 కోట్లని ఇట్లా చెప్తుంటారు. కానీ రిమాండ్ రిపోర్ట్ లో ఎంతైతే పొందుపరిచిందో దాన్నే ఎవిడెంటరీగా కన్సిడర్ చేస్తారు. సో తద్వారా ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి ఏంటి కారణాలంటే సరైన ఆధారాలు కేసు వేసినోడు చూపించలేదండి. ఒక వ్యక్తి మర్డర్ చేశాడని అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వరండి. ఎందుకంటే ఇతను మర్డర్ చేయబోయాడు, మర్డర్ చేశాడు అంటూ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తారు. అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ డిక్లేర్ అవ్వదండి. ఎప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ డిక్లేర్ అవుతుందంటే వీరు సరైన ఆధారాలు ఇంకా ప్రొడ్యూస్ చేయకుండా ఆరోపణలు చేస్తున్న నిమిత్తం సర్లేండి ఎక్కడికి పోతారు, యాంటిసిపేటరీ బెయిలేగా తీసుకుంది, ₹1,00,000 పూచీకత్తు పెట్టుకున్నారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు, మీకేం కంగారు లేదు, మీరు ఆధారాలు తీసుకురండి అంటూ ఇప్పుడు ఈ గొప్ప కార్యక్రమం చేశారండి. ఇదే పని స్కిల్ డెవలప్మెంట్ లో కూడా చేసి ఉండొచ్చు. ఆధారాలు అన్ని తీసుకొచ్చాక అరెస్ట్ చేస్తాం, అంత కంగారుగా నంద్యాల మీటింగ్ మధ్యలో ఆ బస్సును ఆపేసి అర్ధరాత్రి ఏదో కబ్జా చేసినట్టుగా 3ంటికి ఒక 70 ఏళ్ల వ్యక్తిని తీసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. అందులోనూ గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు, నేను లండన్ లో ఉండగా ఆయన ఎత్తారు, నాకేం సంబంధం అని. సో ఆ భాష పరిభాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొంచెం మార్చుకుంటే బాగుంటుందండి. ఓకే, ధన్యవాదాలండి.